ఇన్నల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబీ అబాదా అమ్మాబాద్ ఫౌజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అస్మీ బిహి వ అబ్సిర్ యౌమ యాతూననా లాకిని జ్వాలిమీన ఫీ జ్వలాలిం ముబీన్ రబ్బిష్రహ్ లీ సద్రి వయస్సిర్ లీ అమ్రీ వహలుల్ ఉఖ్తతం మిన్ లిసానీ యఫ్కహు ఖౌలీ. నేను ముందుగా రుజుమార్గం టీవీ ఛానల్ ప్రేక్షక మహాశివులకు ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. దీని భావం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శాంతి శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక. మరి మరియం అలైహిస్సలాం వారి యొక్క కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం వారి యొక్క జన్మ వృత్తాంతాన్ని గురించి, అభిప్రాయ భేదాలని గురించి వినుకుంటూ వచ్చాము. ఇక్కడ వారు మా సమక్షంలో హాజరైన రోజు ఎంతో బాగా వింటూ ఉంటారు, ఎంతో బాగా వినయంగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇహలోకంలో వారి పరిస్థితి ఎలా ఉండేదంటే, నిజమైనటువంటి విషయం వారి ముందుకు వచ్చినప్పుడు ఏమాత్రము పట్టించుకోలేదు. నిజమైనటువంటి జ్ఞానం వారి ముందుకు వచ్చినప్పుడు మనకు కాదులే అన్నట్లుగా హేళన చేస్తూ ఊకునేవారు. నిజమైనటువంటి వృత్తాంతం వారి ముందుకు వచ్చినప్పుడు ఇది తాత ముత్తాతల గాథలు, ఇవి వినుకుంటూ వస్తూ ఉన్నాము అని పెడచివున పెట్టేసి వదిలేసేవారు. ఈ రకంగా వారు ఇహలోకపు జీవితం ఆ రకంగా గడిపారు. పరలోకానికి వచ్చి ఎంతో వినయ విధేయతలు, ఇక్కడ జరిగేటటువంటి పరిష్కారాలు, ఇక్కడ జరిగేటటువంటి విషయాలు ఎంతో ఆలకిస్తూ కూర్చున్నారు. ఇటువంటి ప్రజల విషయాల గురించి అల్లాహు తఆలా ఇక్కడ ఈ వాక్యాన్ని చెప్పుకుంటూ, వా ఉంజిరుహుం యౌమల్ హస్రతి ఇజ్ ఖుజియల్ అమరు వహుం ఫీ గఫలతిన్ వహుం లా యుమినూన్. వ్యవహారం తేల్చబడి బాధపడే రోజు గురించి ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హెచ్చరించు. వారు పరధ్యానానికి లోనై ఉన్నారు, విశ్వసించే రకం కాదు. అంటే లెక్కలన్నిటినీ తేల్చేసి చిట్టాలు చుట్టివేయబడినప్పుడు స్వర్గవాసులు స్వర్గంలోకి, నరకవాసులు నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక పొట్టేలు రూపంలో ఒక జీవిని తీసుకురావడం జరుగుతుంది. స్వర్గ నరకాలకి మధ్యలో పెట్టి స్వర్గవాసుల్ని నరకవాసుల్ని అడగటం జరుగుతుంది, ఇది ఏమిటో తెలుసా అని. అందరూ తెలుసుకుంటారు, అందరూ చెబుతారు మృత్యువు అని. అప్పుడు దైవదూతలు దాన్ని కోసి స్వర్గవాసులతో అంటారు, ఇక మీకు చావు లేదు, కోట్లాది కోట్ల సంవత్సరాలు ఈ స్వర్గంలో మీరు సుఖంగా ఉండవచ్చును అనడం జరుగుతుంది. స్వర్గవాసులు స్వర్గంలో కోట్లాది కోట్ల సంవత్సరాలు, ఇక వారికి చావంటూ ఉండదు. ఇలాగనే నరకవాసుల వైపు తిరిగి, ఇక మీకు చావు ఉండదు, కోట్లాది కోట్ల సంవత్సరాలు ఈ నరకంలో పడి ఇలాగే మగ్గి కృషించుతూ ఉండండి అని అనడం జరుగుతుంది. ఆ పరిస్థితుల్లో వాళ్ళు పరలోకంలో ప్రళయ దినాన్ని చూసి స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇంకా ఎక్కువగా పుణ్యాలు చేసి ఉంటే ఇంకా ఎక్కువ స్థానం పొంది ఉండేవాళ్ళము అని బాధపడతారు. నరకానికి వెళ్ళిన వాళ్ళు అప్పుడు ధర్మము, జ్ఞానము, బోధ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం విని ఉంటే ఎంత బాగుండునే అని వాళ్ళు బాధపడతారు. మరి ఈ రకంగా స్వర్గ నరకాల పరిస్థితి, మంచి చెడుల పరిస్థితి, న్యాయ అన్యాయాల పరిస్థితి, మనోవాంఛలు తీర్చుకోవటం,
దైవ ఆజ్ఞలకి మరి వంగి జీవితాన్ని గడుపుకోవడంలో ఉన్నటువంటి తేడాలు మనకు ఇక్కడ జ్ఞానోదయంగా తెలపడం జరిగింది. దాని తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలుపుతున్నటువంటి విషయము, ఇన్నా నహను నర్సుల్ అరజ వమన్ అలైహా వ ఇలైనా యుర్జవూన్. స్వయంగా మేమే భూమికి, భూమిపై ఉండే వారందరికీ వారసులము, వారంతా చివరికి మా వద్దకు రావలసినదే. ఇదే విషయాన్ని 32వ అధ్యాయము 4వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలుపుతున్నటువంటి విషయము, అల్లాహు లజీ ఖలఖస్ సమావాతి వల్ అర్జి వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామిన్ సుమస్తవా అలల్ అర్ష్ మాలకుం మిన్ దూనిహి మిన్ వలియ్యిన్ వలా షఫీ అఫలా తతజక్కరూన్. ఆకాశాలను, భూమిని, వాటి మధ్య ఉన్న సమస్త వస్తువులను 6 రోజులలో సృష్టించినవాడు, దాని తర్వాత అధికార పీఠాన్ని అధిష్ఠించినవాడు అల్లాహయే. ఆయన తప్ప మిమ్మల్ని ఆదుకునేవాడు, మీకు సహాయకుడు ఎవరూ లేరు. ఆయన సమక్షంలో సిఫారసు చేసేవాడు కూడా ఎవరూ లేరు అనే విషయాన్ని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలుపుతున్నాడు. యుదబ్బిరుల్ అమర మినస్ సమాఇ ఇలల్ అర్జి సుమ్మ యఅరుజు ఇలైహి ఫీ యౌమిన్ కానా మిక్దారుహు అల్ఫ సినతి మిమ్మా తఉద్దూన్. అలాంటప్పుడు మీరు ఆలోచించరెందుకని? ఆయన ఆకాశం నుండి భూమికి గల సమస్త వ్యవహారాలను నిర్వహిస్తున్నాడు. ఆ నిర్వహణ నివేదిక ఒకరోజు పైకి ఆయన సన్ముఖమునకు చేరుతుంది. గోప్యంగాను బహిరంగంగాను ఉన్న ప్రతి దానిని ఎరిగినవాడు, శక్తిమంతుడు, కరుణమయుడు అల్లాహయే. ఆయనయే ప్రతి వస్తువును చేసి చక్కగా చేసినవాడు. ఆయన మానవ సృష్టిని ప్రారంభంలో మట్టితో సృష్టించాడు. దాని తర్వాత అతని సంతతిని తుచ్చమైన ద్రవ పదార్థముగా సారంతో కొనసాగించాడు. ఆ తర్వాత అతనిని నఖశిఖ పర్యంతం తీర్చిదిద్దాడు. అతనిలోనికి తన ఆత్మను ఊదాడు. మీకు చెవులిచ్చాడు, కళ్ళిచ్చాడు, హృదయాన్నిచ్చాడు. అయినా మీరు కృతజ్ఞతలు తెలుపరు. ఇక్కడ విషయము భూమిపై సంచరించేటటువంటి, భూమిలో ఉద్భవించినటువంటి వస్తువుల్ని తినేటటువంటి ప్రతి మానవుడిని గురించి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. నల్లవారైనా తెల్లవారైనా, బలవంతుడైనా బలహీనుడైనా, రాజైనా రాజాది రాజైనా, మరి బీదవాడైనా పేదవాడైనా, ముసలివాడైనా యువకుడైనా, స్త్రీలైనా పురుషులైనా అందరూ కూడా ఈ విషయాన్ని గురించి ఆలోచించాలి. అందరూ మళ్ళీ తిరిగి అతని వద్దకే చేరవలసి ఉన్నది అనేటటువంటి విషయాన్ని గురించి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ తెలపడం జరిగింది. ఇంతవరకు అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని, అల్లాహ్ యొక్క సృష్టి రహస్యాన్ని, ఎన్నో విషయాల్ని మనం తెలుసుకున్నాము. తర్వాత ఇప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క గాథని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వస్కుర్ ఫిల్ కితాబ్ ఇబ్రాహీం ఇన్నహు కాన సిద్దీఖన్ నబియా. ఈ గ్రంథంలో ఇబ్రాహీం అలైహిస్సలాం వృత్తాంతాన్ని గురించి కూడా తెలుపు ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. నిస్సందేహంగా అతను సత్యవంతుడైన ప్రవక్త అని సిద్దీఖా అనేటటువంటి పదాన్ని ఇక్కడ ఈ వాక్యంలో ఉదాహరించడం జరిగింది. అత్యున్నత శ్రేణికి చెందినటువంటి వారిని సత్యసంధులు అనేటటువంటి పదాన్ని ఉపయోగించడం జరుగుద్ది. మాటలకు చేతలకు మధ్య పూర్తి సమన్వయం సాధించినటువంటి వారు. ప్రవక్త పదవి తర్వాత దీని స్థానం అన్నిటికంటే చాలా గొప్ప స్థానము. ప్రవక్త తన కాలపు అతి గొప్ప సత్యవంతుడు అయి ఉంటాడు. అయితే ప్రతి సత్యవంతుడు ప్రవక్త కాలేడు. దివ్య ఖురాన్ గ్రంథంలో మరియం అలైహిస్సలాం వారి గురించి కూడా సిద్దీఖ్ అని అనటం జరిగింది. ఆమె ఎంతో భయభక్తురాలు, సౌశల్య పరిశుద్ధురాలు, రుజువర్తనుల్లో అత్యున్నత శ్రేణికి చెందినటువంటి స్త్రీ. కాబట్టి సిద్దీఖా అనేటటువంటి పదాన్ని మరియం అలైహిస్సలాం గారి గురించి కూడా చెప్పడం జరిగింది. ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల్లో ఎంతోమందికి ఈ పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఉదాహరణకు అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు తాలా అన్హు అనేటటువంటి వచనాన్ని కూడా పలకటం జరిగింది. ఇక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క విషయం సంక్షిప్తంగా వారి ఎక్కడ జన్మించారు, ఏమిటి అనేటటువంటి విషయాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అది బాబిలోనియా అనేటటువంటి ప్రదేశము. అక్కడ సెమిటిక్ అనేటటువంటి
ప్రజలు ఉండేవారు. ఆ కాలంలో అప్పుడు కనాన్ కుమారుడు నమ్రూద్ మరి రాజ్యాన్ని ఏలేవాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంతో వైభవంగా సుఖశాంతులుగా వారి యొక్క జీవితాలు గడుస్తూ ఉండేవి. వారు విగ్రహాలని తయారు చేసి పూజించేవాళ్ళు, విగ్రహాలని అమ్ముతూ ఉండేవారు. ఈ రకంగా వారు సుఖశాంతులతో మరి ప్రశాంతవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఈ సుఖాలు, ఈ ప్రశాంతత తప్ప దేని గురించి వీరు పట్టించుకునేవాళ్ళు కాదు అని చెప్పేసి నమ్రూద్ వచ్చినటువంటి ఆలోచన ఏమిటంటే, ఈ విగ్రహాలు చూడలేవు, వినలేవు, నడవలేవు, వీళ్ళు విగ్రహాలని దేవుళ్ళుగా భావిస్తూ ఉన్నారు. నేను చూడగలను, మరి వినగలను, మాట్లాడగలను అని ఆలోచించుకుంటూ ప్రజలతో ఈ విధంగా చెప్పడం మొదలెట్టాడు. నేనే మీ అందరికీ రాజును. ఎందుకు అనంటే, మీ జీవితాలలో ఉన్నతోన్నతమైనటువంటి జీవితంగా తయారు చేయగలిగే శక్తి నాలో ఉన్నది. కాకపోతే అణగారిపోయేటటువంటి జీవితం గడిపేటటువంటి ప్రయత్నం కూడా నేను చేయగలను, నేను చూడగలను, వినగలను, నడవగలను అని ఆలోచించగలను అని వారి ముందు ఈ విషయాన్ని ఉంచినప్పుడు, వీటిని గురించి దేని గురించి పట్టించుకున్నటువంటి వారి సుఖాలలో వాళ్ళు మునిగి తేలుతూ ఉన్నటువంటి ప్రజలు నిజమేనని చెప్పేసి ఒప్పుకోవటం జరిగింది. ఆయన్నే ఒక దేవుడిగా భావించి వారి పద్ధతిలో వాళ్ళు జీవితాల్ని గడుపుతూ ఉండేవాళ్ళు. విగ్రహాల్ని తయారు చేసుకోవటం, విగ్రహాల్ని అమ్మటం, ఆ విగ్రహాలని పూజించటం. ఆ సందర్భంలో సద్దాన్ అరం అనేటటువంటి పట్టణంలో ఇబ్రాహీం అలైహిస్సలాం వారు జన్మించడం జరిగింది. అల్లా యొక్క గొప్పతనాన్ని, అల్లా యొక్క సృష్టి రహస్యాన్ని, ఎన్నో విషయాల్ని మనం తెలుసుకున్నాము. తర్వాత ఇప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క గాథని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వస్కుర్ ఫిల్ కితాబ్ ఇబ్రాహీం ఇన్నహు కాన సిద్దీఖన్ నబియా. ఈ గ్రంథంలో ఇబ్రాహీం అలైహిస్సలాం వృత్తాంతాన్ని గురించి కూడా తెలుపు ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. నిస్సందేహంగా అతను సత్యవంతుడైన ప్రవక్త అని సిద్దీఖా అనేటటువంటి పదాన్ని ఇక్కడ ఈ వాక్యంలో ఉదాహరించడం జరిగింది. అత్యున్నత శ్రేణికి చెందినటువంటి వారిని సత్యసంధులు అనేటటువంటి పదాన్ని ఉపయోగించడం జరుగుద్ది. మాటలకు చేతలకు మధ్య పూర్తి సమన్వయం సాధించినటువంటి వారు. ప్రవక్త పదవి తర్వాత దీని స్థానం అన్నిటికంటే చాలా గొప్ప స్థానము. ప్రవక్త తన కాలపు అతి గొప్ప సత్యవంతుడు అయి ఉంటాడు. అయితే ప్రతి సత్యవంతుడు ప్రవక్త కాలేడు. దివ్య ఖురాన్ గ్రంథంలో మరియం అలైహిస్సలాం వారి గురించి కూడా సిద్దీఖ్ అని అనటం జరిగింది. ఆమె ఎంతో భయభక్తురాలు, సౌశల్య పరిశుద్ధురాలు, రుజువర్తనుల్లో అత్యున్నత శ్రేణికి చెందినటువంటి స్త్రీ. కాబట్టి సిద్దీఖా అనేటటువంటి పదాన్ని మరియం అలైహిస్సలాం గారి గురించి కూడా చెప్పడం జరిగింది. ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల్లో ఎంతోమందికి ఈ పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఉదాహరణకు అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు తాలా అన్హు అనేటటువంటి వచనాన్ని కూడా పలకటం జరిగింది. ఇక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క విషయం సంక్షిప్తంగా వారి ఎక్కడ జన్మించారు, ఏమిటి అనేటటువంటి విషయాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అది బాబిలోనియా అనేటటువంటి ప్రదేశము. అక్కడ సెమిటిక్ అనేటటువంటి ప్రజలు ఉండేవారు. ఆ కాలంలో అప్పుడు కనాన్ కుమారుడు నమ్రూద్ మరి రాజ్యాన్ని ఏలేవాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంతో వైభవంగా సుఖశాంతులుగా వారి యొక్క జీవితాలు గడుస్తూ ఉండేవి. వారు విగ్రహాలని తయారు చేసి పూజించేవాళ్ళు, విగ్రహాలని అమ్ముతూ ఉండేవారు. ఈ రకంగా వారు సుఖశాంతులతో మరి ప్రశాంతవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఈ సుఖాలు, ఈ ప్రశాంతత తప్ప దేని గురించి వీరు పట్టించుకునేవాళ్ళు కాదు అని చెప్పేసి నమ్రూద్ వచ్చినటువంటి ఆలోచన ఏమిటంటే, ఈ విగ్రహాలు చూడలేవు, వినలేవు, నడవలేవు, వీళ్ళు విగ్రహాలని దేవుళ్ళుగా భావిస్తూ ఉన్నారు. నేను చూడగలను, మరి వినగలను, మాట్లాడగలను అని ఆలోచించుకుంటూ ప్రజలతో ఈ విధంగా చెప్పడం మొదలెట్టాడు. నేనే మీ అందరికీ రాజును. ఎందుకు అనంటే, మీ జీవితాలలో
ఉన్నతోన్నతమైనటువంటి జీవితంగా తయారు చేయగలిగే శక్తి నాలో ఉన్నది. కాకపోతే అణగారిపోయేటటువంటి జీవితం గడిపేటటువంటి ప్రయత్నం కూడా నేను చేయగలను, నేను చూడగలను, వినగలను, నడవగలను అని ఆలోచించగలను అని వారి ముందు ఈ విషయాన్ని ఉంచినప్పుడు వీటిని గురించి దేని గురించి పట్టించుకున్నటువంటి వారి సుఖాలలో వాళ్ళు మునిగి తేలుతూ ఉన్నటువంటి ప్రజలు నిజమేనని చెప్పేసి ఒప్పుకోవటం జరిగింది. ఆయన్నే ఒక దేవుడిగా భావించి వారి పద్ధతిలో వాళ్ళు జీవితాన్ని గడుపుతూ ఉండేవాళ్ళు. విగ్రహాల్ని తయారు చేసుకోవటం, విగ్రహాల్ని అమ్మటం, ఆ విగ్రహాలని పూజించటం. ఆ సందర్భంలో సద్దాన్ అరం అనేటటువంటి పట్టణంలో ఇబ్రాహీం అలైహిస్సలాం వారు జన్మించడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకి ఎంతో ఉన్నతోన్నమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వటం జరిగింది. మరి కొంత వయసు వచ్చిన తర్వాత నిజమైనటువంటి ఆరాధ్యుడు ఎవరు అనే ఆలోచన, ఈ సమస్త సృష్టిని సృష్టించినటువంటి వాడే నిజమైనటువంటి సృష్టికర్త అని భావన కలగడం జరిగింది. మరి ఈ సమస్త సృష్టిని సృష్టించగల శక్తిమంతుడు ఒకడున్నాడు, అతనే చావునిస్తాడు, మరి అతనే సమస్త సృష్టిని నడుపుతూ ఉన్నాడు అన్నటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో ఉన్నటువంటి ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ఒకసారి ఒక ఆలోచన వస్తుంది. చనిపోయిన తర్వాత మళ్ళీ లేపబడటం ఎలాగా అనే సందేహం వచ్చి, ఓ అల్లా, చనిపోయిన వారిని నీవు ఎలా లేపుతావు అని అడగటం జరుగుతుంది. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, నీకు అనుమానంగా ఉన్నదా? 4 పక్షులను తీసుకో, వాటిని ముక్కలు ముక్కలుగా కోయి వాటన్నిటినీ కలగలిపేసి 4 భాగాలు చెయ్యి, 4 కొండలపై 4 భాగాలు పెట్టిన తర్వాత నా నామముతో పక్షుల్ని పిలు అని అల్లాహ్ ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశం మేర ఇబ్రాహీం అలైహిస్సలాం వారు 4 పక్షుల్ని తీసుకున్నారు. ఆ పక్షుల్ని మచ్చిక చేసుకున్నారు. మచ్చిక చేసుకున్న తర్వాత వాటిని ముక్కలు ముక్కలుగా కోసి అన్నిటినీ కలగలిపి 4 భాగాలు చేసి 4 కొండలపై పెట్టారు. మచ్చిక చేసుకున్నటువంటి పక్షుల్ని వాటికి ఏదో ఒక పేరు పెట్టి ఉంటారు, పేర్లని బట్టి పిలవటం జరిగింది. అప్పుడు ఏ పక్షి ముక్క ఆ పక్షికి చేరిపోయి 4 పక్షులు కూడా ఎగిరి ఇబ్రాహీం అలైహిస్సలాం వారి దగ్గరికి రావడం జరిగింది. ఈ చనిపోయి లేపటం ఎలా అన్నటువంటి సందేహం ఉన్నటువంటి ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ఆ సందేహం కూడా తీరిపోయింది. తీరిపోయిన తర్వాత ఇక మొదలెట్టారు, మీ చేతులతో మీరు చేసుకున్నటువంటి విగ్రహాలు ఇవి చూడలేవు, వినలేవు, ఆలోచించలేవు, నడవలేవు, ఈ రకంగా చెప్పటం మొదలెట్టుకుంటూ తండ్రిని ఏ విధంగా గౌరవించాలనో ఆ విధంగా గౌరవించు, ఆయనలో తనను గురించి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రేమని పెంపొందింపజేసుకొని, నాన్న ఎందుకు ఈ పని చేస్తూ ఉన్నారు? మీ చేతులతో చేస్తూ ఉన్నారు, చెడిపోతే పారేస్తున్నారు, మంచిగా ఉంటే ఉంచుకుంటున్నారు, వాటిని మీరు ఆరాధిస్తున్నారు, అవి చూడలేవు, వినలేవు, నడవలేవు, మీరు అడుగుతున్నదేమిటో వాటికి తెలియదు, మీరు ఎందుకు ఈ పని చేస్తూ ఉన్నారు అని ఎంతో ఆప్యాయతగా చెప్పడం ప్రారంభించారు. విని 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 తండ్రి అయినటువంటి హాజర్ కోపం రావడం జరిగింది. తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి ఆచారాన్ని నీవు కాదంటావా? మేము ఆరాధిస్తున్నటువంటి ఈ విగ్రహాలని నువ్వు అగౌరవపరుస్తావా? నువ్వు వద్దంటావా అని సమాధానం చెప్పుకుంటూ తన కొడుకుపై కోపం వచ్చేసి, నిన్ను రాళ్లతో కొట్టిస్తాను, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవాల్సి వస్తుంది, నువ్వు వెళ్ళిపోయినా పర్వాలేదు, ఈ విగ్రహాల్ని ఏమనటానికి వీల్లేదు, మేము విగ్రహాల్ని ఆరాధించడం వదిలిపెట్టము అన్నటువంటి మొండి పట్టుదలతో ఉన్నటువంటి హాజర్. అటువంటి పరిస్థితుల్లో ఇబ్రాహీం అలైహిస్సలాం వారు మరి వారికి చెప్పవలసిన రీతిలో చెప్పి విసిగిపోయి ప్రజల్లోకి వచ్చేసి ప్రజల్లో కూడా చెప్పడం మొదలెట్టారు. ఎవరు వారి మాటని వినలేదు. వీరందరూ ఒక పండగ నిమిత్తంగా వేడుకలు జరుపుకోవడానికి గ్రామాన్ని వదిలి బయటికి వెళ్ళిపోయినప్పుడు వీరందరికీ తెలిసి రావాలని చెప్పేసి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఒక గొడ్డలి తీసుకొని
చిన్న విగ్రహాలన్నింటినీ పగలగొట్టేసి వారి పెద్ద విగ్రహం భుజం మీద గొడ్డలి పెట్టేయడం జరిగింది. ఆ సందర్భంలో మరి వీళ్ళందరూ ఇళ్లకు వచ్చిన తర్వాత ఈ దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహాల పరిస్థితిని చూసి ఇది ఎవరు చేసి ఉంటారు అని ఆలోచించుకుంటూ ఇంకెవరు అతనే అని ఇతనిపై అనుమానం వచ్చింది. వచ్చిన తర్వాత ఈ ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని పిలిపించడం జరిగింది. అప్పుడు కూడా ఆయన తండ్రి పట్టించుకోలేదు, గమనించదగ్గ విషయము. మరి ఆ పరిస్థితుల్లో నమ్రూద్ అడగటం జరుగుతుంది. గమనించదగ్గ విషయము, నీ ప్రభువు జన్మనివ్వగలడు, చంపగలడు. ఒక వ్యక్తిని నేను రక్షించాలంటే రక్షించగలుగుతాను, చంపాలంటే చంపగలుగుతాను, పస్తు ఉంచాలంటే పస్తు ఉంచగలుగుతాను అని అతను పలికినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మొత్తం గుమిగూడిపోయి ఈ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఏం చెప్తారని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో నమ్రూద్తో అన్నటువంటి విషయం ఏంటంటే, మా ప్రభు తూర్పు వైపున సూర్యుడిని ఉదయింపజేస్తాడు, పడమరాన సూర్యుడిని అస్తమింపజేస్తాడు, నీవు దానికి వ్యతిరేకంగా చేయగలుగుతావా అన్నప్పుడు ఒక్కసారిగా దానికి సమాధానం చెప్పలేక నమ్రూద్ తల ఉంచుకుంటాడు. ఆ పరిస్థితుల్లో ప్రజలందరికీ తెలిసిపోతుంది ఇబ్రాహీం అలైహిస్సలాం వారు చిన్న విగ్రహాలన్నింటినీ పగలగొట్టేసి వారి పెద్ద విగ్రహం భుజం మీద గొడ్డలి పెట్టేయడం జరిగింది. ఆ సందర్భంలో ఈ పని ఎందుకు చేశావు అన్నప్పుడు ఆ గొడ్డలి ఉన్నటువంటి ఆ పెద్ద విగ్రహాన్నే అడిగండి, ఆ విగ్రహాలు మాట్లాడతాయా, వాళ్ళు సమాధానం చెప్పగలుగుతాయా అని అన్నప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అన్న విషయము, చూడలేని మీరు అడిగేది వినలేనటువంటి వారిని మీరు ఎందుకు ఆరాధిస్తూ ఉన్నారు అన్నప్పుడు తల ఉంచుకున్నటువంటి వాళ్ళందరూ ఈ సూర్యుడి ఉదయింపజేయటం అస్తమింపజేయటం విషయం విన్నప్పుడు కూడా మరింత వాళ్ళు తలలు వంచుకొని ఈ పిల్లవాడు చెప్పేది నిజంగా ఉన్నది, నిజమైనటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నాడు అనుకున్నప్పటికి కూడా నమ్రూద్కి ఎదురు చెప్పలేక నమ్రూదు ఇతనిని పట్టుకోండి అనేటటువంటి ప్రయత్నం చేసి కాల్చే ప్రయత్నం కూడా చేయటం జరిగింది. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి విషయము, అల్లాహుతాలాని నమ్మి అల్లాహ్ ఆజ్ఞ మేరకి జీవితం గడుపుకుంటూ సహనం వహించినటువంటి వారికి ఇహపరాలలో దైవదూతల యొక్క సహాయం ఉంటుంది, అల్లాహ్ యొక్క కారుణ్య కటాక్షాలు ఉంటాయి అనేటటువంటి విషయాలు. తర్వాత ఈసా అలైహిస్సలాం వారి జనన విషయము, తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం వారి తండ్రి గారి విషయము, విగ్రహాల పూజ ఎంతవరకు నిజము అనేటటువంటి విషయాలు ఇప్పటివరకు తెలుసుకున్నాము. కాబట్టి వచ్చే మళ్ళీ ఎపిసోడ్లో కలుసుకున్నప్పుడు మిగతా విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. రుజుమార్గం ప్రేక్షక టీవీ మహాశివులందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.